హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్ మోస్తా ఛానల్. ఈరోజు BB8లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరి పాయింట్స్ బాగున్నాయి అనేది తెలుసుకుందాము. ఇది తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. స్టార్టింగ్ మనకి మణికంఠ అలాగే నవీల్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు అన్నమాట. నీ కాడ పాయింట్స్ ఉన్నాయా వాళ్ళని నామినేట్ చేయడానికి అంటే, నాకు ఉన్నాయి నామినేషన్ చేయడానికి పాయింట్స్, వాళ్ళకే లేవు నన్ను నామినేట్ చేయడానికి, నా కాడ అయితే ఉన్నాయని చెప్తాడు అనమాట. ఇంకా వెంటనే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిద్ది. స్టార్టింగ్ మనకి ఆదిత్యవం గారు ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఈ పాయింట్లు అనేవి బాగుంటాయి. ఏంటంటే పృథ్వీ అలాగే సోనియా ఇద్దరిని. పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తాడో చూద్దాం. పృథ్వీని ఎందుకు చేస్తాడంటే సింపుల్ ఏంలా, అతను అగ్రెసివ్. అది స్టార్టింగ్ నుంచి అందరూ చెప్తుంది అగ్రెసివ్. కానీ ఇతను ఎగ్స్ టాస్క్ ఆడేటప్పుడు కొంచెం ఇతని దగ్గర అగ్రెసివ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఎందుకు ఎక్కువైందంటే ఏకంగా బూతులు మాట్లాడే అందుకని ఈయన నువ్వు అగ్రెసివ్ ఉంది, అలాగే మ్యాడ్నెస్ ఉంది, అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను అంటే, అగ్రెసివ్కి ఓకే కానీ మ్యాడ్నెస్ నేను కరెక్ట్గా ఓకే చెప్పను, నేను ఒప్పుకుంటున్నాను సారీ అని కూడా చెప్తారు. ఇట్లా పదాలు దొర్లాను, అట్లా అనకుండా ఉండాల్సింది, సారీ అని చెప్తాడు. ఓకే, అతన్ని నామినేషన్ చేయటం జరిగింది. ఈ నామినేషన్ వేసే వాళ్ళకి ఏం ఫోన్ అనేది ముఖం మీద అట్లా వస్తారన్నమాట. తర్వాత వచ్చేసరికి సోనియా, స్టార్టింగ్ 3 రోజుల్లో ఉన్న సోనియా ఇప్పుడు కనిపించట్లేదు. అది కూడా కరెక్టే కదా. స్టార్టింగ్ 3 రోజుల్లో మనకి సోనియా అంటే ఏందిరా నాయన ఏమే మాట్లాడేస్తుంది, ప్రతి చిన్న విషయానికి మాట్లాడేది. కుక్కర్ బాగోలేకపోయినా మాట్లాడే, వాళ్ళు అలా నారెంజ్ కాయతో ఆడుకుంటామంటే దానికి మాట్లాడే. కానీ ఇప్పుడేది పెద్దగా వినిపించలేదు కదా. అంటే అంత చిన్నవాటికే ఇదైపోయింది. ఇప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు తెలియదు. దానికి ఇంకోటి ఏంటంటే మైకు మీరు తీసి మాట్లాడారు, అది బిగ్ బాస్ కూడా చెప్పారు. అంటే ఎప్పుడు అని అడుగుతుంది. నబీల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు అంటే, అతను ఏదో స్టోరీ, అతను సొంత స్టోరీ ఏదో ఉంది అది చెప్తా ఉన్నాడు అని చెప్పి, అది స్టోరీ అని ఏదైనా కానీ మైక్ తీయకూడదు, బిగ్ బాస్ అనౌన్స్ చేసేదాకా తెచ్చుకోవాలా చెప్పు, అది కరెక్ట్ కాదు కదా. రూల్స్ అనేవి రూల్స్ లాగా పాటించాలి కదా. సరే, తర్వాత ఏంటంటే మీరు గుసగుసలు ఆడుతూ ఉంటారు. నేను ఎప్పుడు అంటది చాలా సందర్భాల్లో ఆమె గుసగుసలు ఆడతాను. నిఖిల్తో అయితేనేమి, పృథ్వీతో అయితేనేమి, అలాగే అభయ్ నవీన్ తోటి అయితేనేమి గుసగుసలు ఆడటం అనేది జనాలు క్లియర్గా చూశారు. ఆమె నేను ఎప్పుడు ఆడాను గుసగుసలు ఆడుతుంది, అది కరెక్టే కదా ఆయన చెప్పింది. ఆ పాయింట్ల మీద నామినేషన్ అయితే ఆయన చెప్పిన పాయింట్లు అనేవి కరెక్ట్. సోనియా విషయంలో కానీ పృథ్వీ విషయంలో కానీ చెప్పిన పాయింట్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి నవీల్ ఏంటంటే నన్ను ఇట్లా బయాసుడు సంచాలకుగా అన్నారు, నేనైతే కాదు, మీరు ఆడే విధానాన్ని బట్టి నేను అన్నాను. ఇప్పుడు ఏదైనా ఉంటే అక్కడ రూల్స్ని బట్టి నేను 1-10 సార్లు రూల్స్ చదివి దాన్ని బట్టి ఫాలో అవుతున్నాడు. కానీ మధ్యలో మీరు అందుకొని నా మీద గొడవకి రావటం అయింది, నేను నీతో మాట్లాడుతూ ఉంటే పక్కన ఆ ఇద్దరు కూడా అందుకొని రావటం అయింది అని చెప్తున్నప్పుడు, ఇప్పుడు నామినేషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంటారు, సోనియా నబీలు వీళ్ళిద్దరి మీద జరుగుతున్నప్పుడు ఇప్పుడు మధ్యలో వీళ్ళు అందుకోకూడదు కదా. ఇప్పుడు ఏదంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, మధ్యలో టక్కనే పృథ్వీ అలాగే నిఖిల్ రావటం అనేది కరెక్ట్ కాదు. అంటే అవతల యష్మి వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కూడా వాళ్ళు కూడా రాకూడదు అసలు. వీళ్ళిద్దరు నామినేషన్ అయితే వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి, ఏదైనా ఉంటే వీళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ మధ్యలో వీళ్ళు దూరేది అది ఎట్లా ఉండిద్ది అంటే, మధ్యలో వీళ్ళు రావటం. మణికంఠ వీళ్ళిద్దరి మధ్య వెళ్ళి ఎట్లా ఇదైపోయాడు మధ్యలో. అతనికి విష్ణుప్రియను ప్రేరణ వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి రీసెంట్గా జరిగిన వీళ్ళిద్దరి మధ్య గొడవలోకి వెళ్ళి ఎట్లా బలైపోయాడు అటువంటిది. ఎవరు ఇప్పుడు అక్కడ నామినేషన్లో అసలు రాకూడదు. విడిగా ఉన్నప్పుడు ఇప్పుడు అరుచుకుంటున్న పక్కల 5 వేరు, కానీ ఒక నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు మధ్యలో రాకూడదు అనేది నా పాయింట్ అనమాట. అది ఇట్లా నామినేషన్ చేయటం జరిగింది సోనియాని. అయితే కామెడీ ఉంటుంది నబీల్ అనేది. అంటే అతని యాటిట్యూడ్,
ఇప్పుడు సోనియా నబీల్ మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడలేదు, ఆమె వేలో ఆమె చెప్తా ఉంటుంది. అలాంటప్పుడు ఇతను ఊ అని ఆ యాక్టింగ్ చేయటం, ఆ యాక్టింగ్కి మనకి కొంచెం కామెడీగా అనిపిస్తుంది. అలాగే దానికి యష్మి కూడా నవ్వుతూ ఉంటుంది. ఓ పక్క నబీలు చేసే ఆ యాటిట్యూడ్, ఆ కామెడీకి యష్మి నవ్వుతూ ఉంటుంది అనమాట. మనకి చూడటానికి అబ్బా బాగుంది అనిపిస్తుంది. తర్వాత సేమ్ పృథ్వీని అగ్రెసివ్ ఆ మాటలు అనేవి ఉన్నాయి, అవి కరెక్ట్ కాదు అట్లా మాట్లాడటం అని చెప్పి అట్లా చేస్తాడు. ఓకే, ఈ పాయింట్లు కూడా బాగున్నాయి, మనం అగ్రి అవ్వాల్సిందే. తర్వాత వీళ్ళిద్దరిది అయిపోతుంది. ఎవరి బాగోలేవు చూస్తే విష్ణుప్రియ, ప్రేరణ అని. అంటే ఆ పాయింట్ అనేది బలంగా చెప్పలేకపోయింది, ఏదో సింపుల్గా ఏదో నెట్టేసి అదే సింపుల్గా పెద్ద కారణం. ఇప్పుడు సీత అను ప్రేరణ ఇద్దరు కలబడుకుంటా ఉంటారు ఆ టాస్క్లో భాగంగా. అలాంటప్పుడు సరే నువ్వు వెళ్ళావు హెల్ప్ చేయడానికి, ఆ పాయింట్ రైజ్ చేస్తే నువ్వు ఇట్లా నన్ను తిట్టావు, ఇట్లా వెళ్తే అట్లా మాట్లాడకూడదు కదా అంటే బాగుండేది. దానికి ఏంటంటే సుయ్యి టపక్ అన్నట్టుంది చెప్పటం, బాగోలేదు. అది కరెక్ట్ పాయింట్ అని నాకైతే అనిపించలేదు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ పాయింట్ని రేజ్ చేసి దాన్నే గట్టిగా చెప్పినట్టయితే బాగుండేది, కానీ ఆమె అట్లా చెప్పలేకపోయింది. ఆ పాయింట్ అనేది నచ్చలేదు. తర్వాత వచ్చేసరికి మణికంఠ ఇప్పుడు ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటున్నాడో తెలియదు, ఎప్పుడు ఇదవుతాడో తెలియదు, అది చెప్తాను. ఇప్పుడు అతను ఏదో గైడెన్స్ ఇస్తాడు, నువ్వు అట్లా ఉండు ఇట్లా ఉండు అని. అవి నీవు నచ్చకపోతే అప్పుడు చెప్తే బాగుంటుంది, కానీ అది నామినేషన్లో తీసుకొచ్చి ఏదో బొమ్మరిల్లు ఫాదర్ లాగా నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటా ఉన్నావు, అది నచ్చదు. అది ముందే చెప్తే చేయడు కదా ఆయన. అలాంటి పాయింట్లు తీసుకొచ్చి సిల్లీగా నామినేషన్ చేయటం అనేది అది కరెక్ట్గా నాకైతే అనిపించలేదు. అది కూడా సిల్లీ నామినేషన్ అని అనిపించింది. తర్వాత నైనిక చెప్పే పాయింట్లు బాగున్నాయి. నైనిక ఏం చెప్తారంటే మణికంఠ ఆల్రెడీ నైనిక భయపడతా ఉంటుంది, నేను ఇంకా వెళ్ళిపోతానేమో 2-3 రోజుల్లో బయటికి వెళ్ళిపోతానేమో అని భయపడతా ఉంటే, ఆల్రెడీ అతనికి భయం ఉంది మణికంఠకి బయటికి వెళ్ళిపోతానని. అతని భయాన్ని అతని దగ్గరే ఉంచుకోవాలి. వచ్చి మళ్ళీ నైనిక దగ్గరికి వచ్చి ఈ వారం నువ్వు కానీ నేను కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతావని చెప్పి అన్నట్టుంటే తనకి ఇంకా భయం వేస్తుంది కదా. ఆ కారణం చేత నైనిక అతన్ని నామినేట్ చేయడం జరిగింది మణికంఠని. అది వరకు ఓకే, ఆ పాయింట్ వరకు ఓకే, బాగుంది. తర్వాత ఆదిత్య ఓం గారు ఆ ఎగ్ టాస్క్లో ఆడినట్టు అట్లా చేశారు అనమాట. నేను ఎక్కడున్నాను, నేను బాగానే ఆడా అని చెప్పి ఆయన చెప్పుకున్నా, కానీ లేడీస్ వీళ్ళు ఎంత ఫైట్ చేసి ఉంటారు ఎగ్ టాస్క్లో. అక్కడ జెంట్స్ ఇదవుతున్నా వాళ్ళు లాక్కోబోతున్నా వాళ్ళని గట్టిగా పట్టుకొని గందరగాలం చేశారు కదా. అదే ఈయన చేయలేకపోయాడు ఆదిత్య ఓం గారు. ఆ పాయింట్ అని తీసుకొచ్చింది అనమాట. లేడీస్ ఎంత గట్టిగా తలపడుతుంటే ఆయన జంట అయ్యి ఆయన గట్టిగా తలపడాలి కదా. కాకపోతే ఆయన అనుకోవచ్చు నా ఏజ్ ప్రకారం చూస్తే నేను ఆడలేనేమో అని. ఇప్పుడు గట్టిగా ఆడాలి, ఆడదాకా వెళ్ళినప్పుడు గట్టిగా ఉండాలా, స్ట్రాంగ్గా నిలబడాలా. గట్టిగా ఆడితే కదా మీకు బయట నుంచి చూసేవాళ్ళు కూడా ఇతను బాగా ఆడుతున్నారని ఎక్కువగా ఓట్లు వేసేది మీకు. అది అట్లా జరిగింది నైనిక విషయంలో. తర్వాత యష్మి పాయింట్ చెప్పడం కూడా సూపర్గా ఉంది. యష్మి కూడా సోనియా గురించి చెప్పింది. ఇక్కడ ఏం లేదు, సోనియా అంటే యష్మికి ఎంత ఇదంటే అమ్మాయి అని చెప్పి బాగుబాగులు ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకో లేదు వీళ్ళకి. అంటే సోనియా ఏంటంటే వెనక మాట్లాడుతూ ఉంటుంది, అమ్మాయి ముందు మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. వెనక ఎందుకు మాట్లాడిద్ది అంటే, ఇప్పుడు ఒకనొక విషయం వచ్చేసరికి ఇప్పుడు చీఫ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏ తప్పులో ఒప్పులో ఏమైనా కానీ కరెక్ట్గా చెప్పాలా. చీఫ్గా యష్మి ఉన్నప్పుడు వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పాలా. ఎందుకు చెప్పాలి అంటే, ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, వాళ్ళ క్లాన్లో వాళ్ళు ఎవరైనా తప్పుగా చేసినా తప్పుగా ఇదైనా కానీ వాళ్ళ క్లాన్ సభ్యులకు సపోర్ట్ చేయకుండా పక్కన ఉన్న క్లాన్ సభ్యులకే సపోర్ట్ చేయడం జరిగింది. అంటే అట్లానే చేయాలా అంటే యాక్చువల్గా వాళ్ళ క్లాన్ సభ్యులకే చేయాలా. ఇప్పుడు నీ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు నీ క్లాన్ సభ్యులకు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు
మీ చీఫ్ అయినంత మాత్రాన నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే ఇది లేదా నీకు? ఏదో ఒకటి చెప్పాలి కదా, తప్పైనా ఒప్పైనా కానీ బాగా చేస్తే బాగా చేస్తున్నావు అని చెప్పాలా, లేకపోతే లేదు కదా. ఆ పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్ మీద అలాగే ఇప్పుడు నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు వాళ్ళ క్లాన్లో ఉన్నావు కదా, ఇప్పుడు నిఖిల్కి అయితే ఎట్ట చెప్తున్నావు అట్లా నువ్వు నాకు చెప్పలేదు కదా. అంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ముందుకు దోసేసి నువ్వు వెనకేమంటున్నావు, గేమ్లోకి కూడా రావట్లేదు. ఈ పాయింట్ అనేది కరెక్టే. వాళ్ళు ఇద్దరు అంటున్నప్పుడు వాళ్ళే నీ స్ట్రెంత్ అయినప్పుడు నువ్వు కూడా ముందుకు రావాలి కదా. వాళ్ళు నీ స్ట్రెంత్ కాదంటలేదు, పొద్దుకులు వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతుంటే ఇంకా నువ్వు వచ్చి గేమ్ ఆడేది ఎప్పుడు? ఆడట్లేదు కదా. ఆ పాయింట్ మీదే యష్మి సోనియాని నామినేట్ చేయటం జరిగింది. అలాగే మణికంఠ, ఈ మణికంఠని ఆల్రెడీ చెప్పింది ప్రతి వీక్ నేను నామినేషన్ చేస్తానని చెప్పింది కదా, అదే ప్రకారం ఈ వీక్ కూడా నామినేషన్ చేసేసింది అనమాట. అయితే ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంది. నువ్వు ఫిజికల్గా వీక్, ఆ వీక్ అనేది ఎందుకు అనింది అంటే ఇప్పుడు మణికంఠ అతన్ని పృథ్వీని నామినేషన్ చేసేటప్పుడు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నావు, నీతో నేను తలపడలేకపోతున్నాను అలాంటి మాటలు. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ కంటెస్ట్ అంటే నువ్వు ఉంటే నాకు గట్టి పోటీ, అందువల్ల నేను బయటికి పంపిస్తున్నాను అనేది వేరు. నీ వల్ల నాకు దెబ్బలు తగులుతున్నాయి అంటే అప్పుడు మనం ఫిజికల్గా వీకే కదా అతనికంటే. ఆ పాయింట్ని రేజ్ చేసి నిన్ను నామినేషన్ చేస్తున్నాను, నువ్వు ఫిజికల్గా వీక్ అని చెప్పి చెప్పటం జరిగింది అనమాట. ఇది కావాలనే చేస్తున్నావు, నేను ఫిజికల్గా వీక్ కాదు అన్నప్పుడు నువ్వు ఆ మాట నలుగురిలో చెప్పకూడదు. నువ్వు నాకు గట్టిగా పోటీ ఇస్తున్నావు, నువ్వు ఉంటే నాకు ఆటకి అడ్డము, అందుకే నేను బయటికి పంపిస్తే నేను విన్ అవుతాను, ఆ పాయింట్ మీద రేజ్ చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఫిజికల్గా నువ్వు గట్టిగా ఉన్నావు, నువ్వు భయం వేస్తుంది ఆడాలంటే నువ్వు ఉన్నప్పుడు అని చెప్పి అంటాం అనేది అది కరెక్ట్గా అయితే నాకు అనిపించలేదు అనమాట. అలాగే నైన్కి చెప్పిన పాయింట్లు బాగున్నాయి. నవీన్ అబ్బాయి కాదు, ఆదిత్య గారు చెప్పిన పాయింట్లు బాగున్నాయి. ఇలా వీళ్ళు చెప్పిన పాయింట్లు బాగున్నాయి అనమాట. మిగతా వాళ్ళు చెప్పిన పాయింట్లు అయితే నాకు పెద్దగా అనిపించలేదు. విష్ణు చెప్పాడు అతను ఫిజికల్గా కరెక్ట్గా లేవు, మెంటల్గా లేవు అని చెప్పాడు. ఆ పాయింట్ అయితే ఇప్పుడు అంటే కొంతవరకు మనం అగ్రి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మణికంఠని ఒప్పేసుకున్నాడు కదా, ఫిజికల్గా నీతో రావాలంటే తలపడాలంటే భయం వేస్తుందని చెప్పి. అలాంటప్పుడు అతను నామినేషన్ చేయటం అనేది కరెక్టే, పృథ్వీ నామినేషన్ చేయటం అనేది మణికంఠని అట్లా జరిగింది అనమాట. తర్వాత బిగ్ బాస్ ఎవరినైనా సేవ్ చేయమని చీఫ్ని అడుగుతారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, నీకు ఆ పవర్ ఉంది, ఎవరో ఒకరిని సేవ్ చేయన్నప్పుడు నైనిక అని చేస్తాడు. నైనిక అని చేయటం అనేది నాకైతే కరెక్ట్ అని అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కారణం కూడా చెప్తాడు. నైనికని ఇట్లా కారణం సరిగ్గా లేవు, ఆమెని నామినేషన్ చేసే కారణాలు అనేవి నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి చేస్తే ఇప్పుడు ప్రేరణ మధ్యలో అందుకుంటుంది. ప్రేరణకి ఏం పని? ఇప్పుడు అతని ఇష్టం, అతని పాయింట్ చెప్తున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా యష్మి చీఫ్గా ఉన్నప్పుడు నిన్ను కూడా నామినేషన్లో ఉంటే సేవ్ చేసింది కదా, మరి ఆ పాయింట్లు అనేది ఎట్లా ఉన్నాయి అప్పుడు? మరి నిన్ను సేవ్ చేసింది కదా, అట్లానే ఇతను కూడా చేస్తాడు. దానికి మళ్ళీ నువ్వు అందుకోవటం ఎందుకు ప్రేరణ? అదే అయితే నాకైతే నచ్చలేదు. ఆల్రెడీ ఆమె ఇంతకుముందు నామినేషన్లో ఉన్నప్పుడు యష్మి ద్వారా సేవ్ అయింది. అట్లాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చినప్పుడు ఇతను కావాల్సిన అంటే ఇతను ఎవరైతే ఉంటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళు ఉంచుతాడు. కానీ ఇప్పుడు మళ్ళీ నిన్ను సేవ్ చేయాలా ఏంది నాకు అర్థం కాల. అదైతే నాకైతే నచ్చల అందుకొని అడగటం అనేది. అది ఆయన ఇష్టం, ఆయన పాయింట్. ఇప్పుడు ఓన్లీ టాస్క్ పరంగానే కాదు, హౌస్లో ఉండేది కూడా ఒక గేమ్లో భాగమే. అలాంటప్పుడు హౌస్లో ఉండేది కూడా చూసుకొని నేను ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఇతను నిఖిల్ తీసుకున్న డెసిషన్ అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. ఓకేనా, వీళ్ళ పాయింట్లు అయితే బాగున్నాయి, మిగతా వాళ్ళ పాయింట్లు అయితే నాకు పెద్దగా అనిపించలేదు అనమాట. ఓకేనా, ఈరోజు ఇంతవరకు అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.